హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం చాలా ఇంట్రెస్టెడ్ అండ్ మోస్ట్ అవైటెడ్ వీడియో మీకు తీసుకొచ్చాను. అదే హౌ టు బికమ్ ఏ పైలట్. చాలామంది పైలట్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మీ కలలకి నా వంతు సహకారమే ఈ వీడియోలో నేను పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు బికమ్ ఏ పైలట్ అనేది నేను చెప్తాను. ఇక్కడ మీరు ఈ వీడియో ఒక డిఫరెంట్ వేలో నడిచిద్ది. వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్గా మీకు ఖచ్చితంగా 100% అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్, అంటే జెన్యూన్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఇది 100% జెన్యూన్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు వీడియోని చివరి వరకు చూసిన తర్వాత కూడా మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ ద్వారా మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. చిన్న కండిషన్ అదేంటంటే, ఒక్కోసారి నాకున్నటువంటి బిజీ టైం వలన మీరు చేసే కమెంట్ని రెస్పాండ్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి రెండోసారి కనీసం ట్రై చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఒక పైలట్ అవ్వటం ఎలా, అంటే అసలు దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగుండాలి, తర్వాత మెంటల్ పవర్స్ ఎలాగుండాలి, అసలు దానికి ఎంత ఖర్చు అవుతుంది, పైలట్ అయిన తర్వాత ఎలాంటి శాలరీ ఉంటుంది, ఎలాంటి లైఫ్ ఉంటుంది, పూర్తిగా 100% కవర్ చేస్తూ 100% డెప్త్గా డీటెయిల్డ్గా మీకు ప్రజెంట్ చేస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక లేట్ ఎందుకు, ఇవాళటి వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియో అయినటువంటి హౌ టు బికమ్ ఏ పైలట్ గురించి మనం ప్రస్తావన మొదలు పెడతాం. పైలట్ అవ్వాలి అంటే, ఇండియాలో పైలట్ అవ్వాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కమర్షియల్ పైలట్ అవ్వటం, రెండోది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వటం. ఈ కమర్షియల్ పైలట్నే మనం ఏమంటామంటే సివిల్ ఏవియేషన్, నాన్ మిలిటరీ ఏవియేషన్ అంటాం. ఎక్కువగా కమర్షియల్ పైలట్ అనే వర్డ్ని యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఫస్ట్ ఈ కమర్షియల్ పైలట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత రెండోదైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వటం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా కమర్షియల్ పైలట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ కమర్షియల్ పైలట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఇది ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే మీరు కమర్షియల్ పైలట్గా ఫస్ట్ మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఓకే, అయితే ఈ లైసెన్స్, దీన్ని సర్టిఫికేట్ అంటాం. ఓకే, లైసెన్స్ అంటాం కమర్షియల్ పైలట్ లైసెన్స్, CPL, కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఈ లైసెన్స్ పొందాలి అంటే ఆ లైసెన్స్ అనేది ఇప్పుడే చూసాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఇష్యూ చేస్తుంది. ఈ లైసెన్స్ పొందాలి అంటే మనం ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలో చూద్దాం. ఫస్ట్ ఇది మనకి ఫస్ట్ పారామీటర్, ఫస్ట్ కండిషన్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. కేవలం ఇంటర్మీడియటే కాకుండా 10th క్లాస్ కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. సైన్స్ గ్రూప్ అంటే ఎలాగంటే, ఇక్కడ సైన్స్ అంటే సైన్స్ కూడా కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే MPC చదివి ఉండాలి. అంటే బైపీసీ కాదు, MPC చదివి ఉండాలి. ఇక్కడ MPC అంటే ఏం సబ్జెక్ట్స్ అడుగుతారంటే అక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి. ఆ గ్రూప్ పేరు ఏదైనప్పటికీ కూడా మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కూడా చదివి ఉండాలి. అలాగని ఎవరైతే ఈ 3 సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో చదవలేదో
వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళ కోసం వేరే మెథడ్ ఒకటి ఉంది. మీరు ఎంపీసీ చదవనంత మాత్రాన మీరు పైలట్ కాకుండా ఉండలేరు. మీరు కూడా ఖచ్చితంగా పైలట్ అవుతారు. అది ఎలాగంటే, మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏ ఆర్ట్సో ఏ కామర్సో చదివారనుకోండి, ఓకే, దానికి ఇంకో మార్గం ఉంది. అదేంటంటే మీరు ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందటానికి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మీరు ట్రైనింగ్ కోసం అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. దీంట్లో ప్యారలల్గా మరొకసారి ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఈ ట్రైనింగ్ అనేది పూర్తి చేయవచ్చు. అంటే లైసెన్స్ పొందటానికి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందటానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే సైన్స్ గ్రూప్లో, సైన్స్ కూడా కాదు, ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి ఉండాలి. దీంట్లో 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటుగా 10th క్లాస్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఎంపీసీ చదివి ఉండకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వవలసిన అవసరం ఏమీ లేదు. దానికి ఒక మెథడ్ ఉంది. అది ఏంటంటే, మీరు ఈ లైసెన్స్ కోసం ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్గా చెప్తాను. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. ఆ ఇన్స్టిట్యూట్లో మీకు పైలట్ ట్రైనింగ్ ఇస్తూ దాంతో పాటుగా మీరు ఎంపీసీ చదివి ఉండకపోతే మీకు అక్కడ ఎంపీసీ చదివిస్తారు. ఎలా చదివిస్తారు అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో కరస్పాండెన్స్ విధానంలో అక్కడ ఆ ఇన్స్టిట్యూట్కి ఫీజు కట్టేసి ఎక్కడైతే మీరు కోచింగ్ ట్రైనింగ్ కోసం జాయిన్ అయ్యారో వాళ్ళే టీచర్స్ని పెట్టి మీకు ఈ ఎంపీసీ సబ్జెక్ట్స్, తర్వాత లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేసి ఏ విధంగా ఇంటర్మీడియట్లో మీరు చదివినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అలాగే అక్కడ కూడా మీరు చదువుకుంటారు. చదువుతో పాటు మీరు ట్రైనింగ్ కూడా నేర్చుకుంటారు. ఎవరైతే ఎంపీసీ చదవలేదు, ఎంపీసీ చదివారనుకోండి అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, రైట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు గనక ఎంపీసీ కాకుండా వేరే బ్రాంచెస్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వవలసిన అవసరం ఏమీ లేదు. ఇది ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత మనం ఇప్పుడే చూసాం, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత మనం 3 రకాల పైలట్స్గా మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, కమర్షియల్ పైలట్స్ 3 రకాలుగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే, ఒకటి ప్యాసింజర్ ఫ్లైట్స్కి పైలట్గా పనిచేయటం. అంటే మనం చూస్తున్నాం కదా, సో ప్యాసింజర్ ఫ్లైట్స్ ఏ విధంగా బస్సులు ఉంటాయి కదా, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆర్టీసీ బస్సెస్లో ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు, అంటే పాసింజర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇవి బస్సెస్ అనేవి రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి. దీంతో పాటుగా రెండోది లారీస్. ఈ లారీస్లో మనుషులు ప్రయాణించరు, గూడ్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలాగే ఇక్కడ మనం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ఒకటి పాసింజర్ ఫ్లైట్కి పైలట్ అవ్వచ్చు, లేకపోతే కార్గో ఫ్లైట్, దాన్నే మనం లారీతో కంపేర్ చేయవచ్చు. మీకు అర్థం అవడానికి ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను. పాసింజర్ పైలట్ అవ్వచ్చు, రెండోది కార్గో పైలట్ అవ్వచ్చు, ఈ రెండింటితో పాటుగా ఏరోస్పోర్ట్స్ పైలట్ కూడా అవ్వచ్చు. మనకి పాసింజర్ ఫ్లైట్స్ అంటే తెలుసు, కార్గో పైలట్స్ అంటే తెలుసు. మూడోది ఏరోస్పోర్ట్స్ పైలట్స్ అంటే, సో వీళ్ళు ఈ రెండింటికన్నా చాలా తక్కువ మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎయిర్ రేసింగ్, అలాగే ఎయిర్ ర్యాలీస్ అనేవి కొన్ని దేశాలు ఒకేసారి కలిసి కంబైన్డ్ ఎయిర్ రిహార్సల్స్, ఎయిర్ రేసింగ్, ఎయిర్ ర్యాలీస్ అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు కొంత స్పెషల్ స్కిల్స్ ఉంటాయి, వీళ్ళు పైలట్గా పనిచేస్తారనమాట. అంటే మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినట్లయితే మీరు ఒక పాసింజర్ ఫ్లైట్కి పైలట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కార్గో పైలట్కి పైలట్ అవ్వచ్చు, ఒక కార్గో ఫ్లైట్కి పైలట్ అవ్వచ్చు. ఈ రెండింటి తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ ఏంటంటే ఏరోస్పోర్ట్స్
పైలట్స్ కూడా అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఓకే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం పైలట్ అవ్వటానికి బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాం కదా. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఇంకేమైనా అడిషనల్గా కావాలా అంటే ఎస్, మనం ఎలాగంటే దీనికి అడ్మిషన్స్ గురించి చెప్తాను చూడండి. ఒక పైలట్ అవ్వాలి అంటే మీకు ఆ లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ ఎలా పొందాలి? మన దేశంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ పొందటం వలన, ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సే. ఈ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ పొందటం వలన మనం కమర్షియల్ పైలట్ లైసెన్స్ని పొందవచ్చు. అయితే ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ మనం ఆ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రోజులు లేక ఎంత కాలంలో మనకి లైసెన్స్ వస్తుంది అంటే, సో 18 నుంచి 24 నెలలు, అంటే మ్యాక్సిమంగా మీకు 2 ఇయర్స్ పాటు టైం పడుతుంది. ఇది ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ కొంత డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి ఉంటే, అంటే ఎంపీసీ గ్రూప్లో, ఇక్కడ కొంచెం మీరు శ్రద్ధగా వినండి. ఎంపీసీ గ్రూప్లో మీరు ఇంటర్మీడియట్ కనుక కంప్లీట్ చేసి ఉన్నట్లయితే, ఆ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు జాయిన్ అవుతారో వాళ్ళు ఎలా ఆఫర్ చేస్తారంటే, మీకు ట్రైనింగ్తో పాటు మీకు డిగ్రీ చదువు కూడా నేర్పిస్తారు. మీకు ట్రైనింగ్తో పాటుగా డిగ్రీ కూడా చదువు చెప్తారు. అంటే ఇక్కడ ఎలాంటి డిగ్రీ ఇస్తారు? మీకు బీఎస్సీ ఏవియేషన్లో మీకు అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్తో పాటుగా మీకు ట్రైనింగ్ అవుతుంది. అంటే ఈ డిగ్రీ ఆ ట్రైనింగ్ మొత్తం అవ్వటానికి మీకు 3 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా మీరు నాన్ ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, అప్పుడు మీకు 2 ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది. ట్రైనింగ్ ప్లస్ ఇంటర్మీడియట్ అనేది 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నాన్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఏంటంటే డిగ్రీ చేయలేరు, డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు. డిగ్రీ చేయనంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు. సో లైసెన్స్ పొందడానికి ఇంటర్మీడియట్ అర్హత. ఇక్కడ నేను చెప్పేది కొంచెం జాగ్రత్త వినండి. జాబ్ వేరు, లైసెన్స్ వేరు. ఫస్ట్ లైసెన్స్ కావాలి. లైసెన్స్ రావాలి అంటే బేసికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, ఎంపీసీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే. సో ఓకే, మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్స్లో 2 రకాలుగా ఉంటాయి. మీరు నాన్ ఎంపీసీ అయితే అక్కడ మీకు ఎంపీసీ సర్టిఫికేట్ ఇస్తారు. 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. 2 ఇయర్స్లో మీకు ఎంపీసీ అయిపోతుంది, అలాగే మీకు లైసెన్స్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, అప్పుడు మీకు 3 ఇయర్స్ డిగ్రీ ఆఫర్ చేస్తారు. డిగ్రీ ఏ స్ట్రీమ్? బీఎస్సీ ఏవియేషన్లో ఆఫర్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మామూలు లైసెన్స్ అయితే 2 ఇయర్స్ 2 మంత్స్లో వచ్చేసిద్ది. సో దాంతో పాటుగా డిగ్రీ కాబట్టి మీరు 3 ఇయర్స్ అక్కడ ఉండవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ అనేది ఉంది. సో ఇది ఫస్ట్ ఏంటంటే 3 లెవెల్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మూడోది మెడికల్ ఎగ్జామినేషన్. ఈ మొదటి 2 టెస్ట్లు ఉన్నాయి కదా, అంటే పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఆ ఇన్స్టిట్యూట్స్, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు చేరబోతున్నారో వాళ్ళే స్వయంగా నిర్వహిస్తారు. కానీ మూడోదైనటువంటి మెడికల్ టెస్ట్ లేక మెడికల్ ఎగ్జామినేషన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి డైరెక్టర్ జనరల్ ఏవియేషన్, ఇందాక చెప్పాను కదా, డీజీసీఏ, ఈ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది మూడో టెస్ట్. ఎందుకంటే మెడికల్ టెస్ట్ అనేది ఈ మూడిట్లో చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా మీరు క్వాలిఫై అయితేనే మీరు ఆ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అనేది పొందగలరు. ఆ తర్వాత మీకు ఈ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ రావాలి అంటే మీరు అడ్మిషన్ పొందిన తర్వాత 250 గంటలు 250 అవర్స్ ఫ్లయింగ్ అనేది ఉండాలి. 250 గంటల పాటు మీరు గాల్లో ప్రయాణించినట్లు గాల్లో ఫ్లైట్ నడిపినట్లు రికార్డ్ అనేది ఉండాలి. సో ఈ 250 అవర్స్ మినిమం ఫ్లయింగ్ అవర్స్ కనుక లేకపోయినట్లయితే
మీకు లైసెన్స్ అనేది రాదు. ఎలాగైతే మీరు అడ్మిషన్ పొందుతారో ఆ ఇన్స్టిట్యూటే ఇవన్నీ కూడా మీకు ఏర్పాట్లు చేస్తుంది. దాని గురించి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు అర్థం అవటానికి మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందటానికి ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే 250 అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ అనేది ఉండాలి. 250 ఫ్లయింగ్ అవర్స్ అనేది ఉండాలి. సో ఇందాక చూసాం కదా, ఆ ఎగ్జామ్స్తో పాటు ఈ 250 అవర్స్ ఉంటేనే మీరు ఫైనల్గా ఈ సిపిఎల్ సర్టిఫికేట్ని పొందగలరు. తర్వాత మన దేశవ్యాప్తంగా నేను మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పట్ల, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వెరీ ఫేమస్ ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. అంటే ఏదైతే సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్, ఈ లైసెన్స్కి ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కేవలం మీకు లైసెన్స్ మాత్రమే ఇప్పించరు, మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం లైసెన్స్ మాత్రమే కాదు, మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోతే మీరు బీఎస్సీ ఏవియేషన్, లేకపోతే ఇంటర్మీడియట్ నాన్ ఎంపీసీ అయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ కూడా పూర్తి చేయిస్తారు. ఇండియాలో ఉన్నటువంటి కొన్ని చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఈ సిపిఎల్ ట్రైనింగ్ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అవి ఏంటంటే ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ రాయ్బరేలీ, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ రాయ్బరేలీ. తర్వాత రెండోది ఏంటంటే రాజీవ్ గాంధీ అకాడమీ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ కేరళ, రాజీవ్ గాంధీ అకాడమీ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ కేరళ. మూడోది నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గొనిడా. సో నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోండియా. నెక్స్ట్ వచ్చేసి బాంబే ఫ్లయింగ్ క్లబ్ ముంబై. ఇది ఇప్పుడు నేను ఇప్పటి వరకు లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఈ బాంబే ఫ్లయింగ్ క్లబ్ చాలా పాతది, చాలా ఫేమస్ అన్నమాట, మంచి రెప్యూటేటెడ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. తర్వాత నెక్స్ట్ వచ్చి అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అహ్మదాబాద్, ఇది గుజరాత్లో ఉంది. అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అహ్మదాబాద్. ఇంతవరకు మనం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ గురించి మాత్రమే మనం చూసాం. ఇక్కడ ఎందుకు ఇవి ఇచ్చానంటే ఇవి ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి మీరు ఈ లిస్ట్ అవుట్లో మీరు గనక జాయిన్ అవ్వాలి అనుకుంటే నన్ను అడిగితే ఏ ఇన్స్టిట్యూట్ మంచిది అంటే బాంబే ఫ్లయింగ్ క్లబ్ ముంబై, దానికి ప్రిఫర్ ఇవ్వండి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ మీకు దాంట్లో సీట్ అనేది రాకపోతే అహ్మదాబాద్ ఇన్స్టిట్యూట్ అనేది ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్ లేదంటారా? ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇన్స్టిట్యూట్ ఉంది, అదేంటో చూద్దాం. నెక్స్ట్ చూస్తే మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ ఇండోర్. తర్వాత సిఏఈ ఆక్స్ఫర్డ్ ఏవియేషన్ అకాడమీ గోండియా. ఇందాక ఒకటి చూసాం మనం గోండియాలో, ఇంకోటి కూడా ఉంది సిఏఈ ఆక్స్ఫర్డ్ ఏవియేషన్ అకాడమీ గోండియా. తర్వాత ఇండిగో క్యాడెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హమిల్టన్ న్యూజిలాండ్ అండ్ హైదరాబాద్ ఇండియా. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి మనకి దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండిగో క్యాడెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా ఇది న్యూజిలాండ్ ఇన్స్టిట్యూట్, న్యూజిలాండ్ హమిల్టన్లో కూడా ఉంది, దాని బ్రాంచ్ వచ్చేసి మన హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. సో ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయటానికి అంటే పైలట్ సిపిఎల్ సర్టిఫికేట్ లేక లైసెన్స్ పొందడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ మ్యాటర్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అంటే అలాగని కాదు. సో యావరేజ్గా మనకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే నేను ఎప్పటి డేటా చెప్తున్నానంటే 2019 ఆగస్టు డేటా చెప్తున్నాను, అంటే మనకి కోవిడ్ రాని ముందు పరిస్థితులు అనమాట. సో అయితే యావరేజ్గా మీకు 15 to 20 lakhs అవుతుంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ ఈ ఫీజు ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్
మీరు ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ చూశారనుకోండి, అక్కడ మినిమం మీకు 25 lakhs అవుతాయి. సో కాబట్టి నేను చెప్తున్నటువంటి డేటా కన్నా ఫీజు విషయంలో మీరు పర్సనల్గా కనుక్కోండి, ఇంకా అది బెటర్. ఈ ఫీజు నేను ఎప్పుడు చెప్పాను కదా, 2019 ఆగస్టుది. సో మీరు నిజంగా కనుక్కుంటే ఇంకా ఫీజు తగ్గొచ్చు. రెండోది ఏంటంటే, మీరు అడ్మిషన్ పొందేటప్పుడు మీకు కొంత ఫీ కన్సెషన్ కూడా ఇవ్వచ్చు, మీకు వచ్చినటువంటి మెరిట్ని బట్టి. కొన్ని పారామీటర్స్ అనేవి సహజంగానే ఉంటాయి. సో కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామే, ఎక్స్పెన్సివ్ స్టడీయే, సో ఎక్స్పెన్సివ్ కెరియరే. మీరు ఇంత ఖర్చు పెట్టి చదివితే ఆ తర్వాత కూడా మీరు ఇంతకన్నా ట్రిపుల్ మీరు సంపాదిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఓకే, ఇప్పటి వరకు మనం ఇన్స్టిట్యూట్స్, ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటో చూసాం. ఒక ఇన్స్టిట్యూట్ మన అదృష్టము కొద్దీ, ఒక ఇన్స్టిట్యూట్ మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కూడా ఉంది. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్, ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. అలాగే ముంబై ఇన్స్టిట్యూట్ చూసాం కదా, అది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. మనకి అంత దూరం వెళ్ళక్కర్లేదు అనుకుంటే హైదరాబాద్ కూడా ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది మనం పడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఓకే, ఇంతవరకు బాగుంది. ఇవి ఇన్స్టిట్యూట్స్. ఈ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ అనేది పొందినట్లయితే మనం ఈజీగా ఈ కోర్సుని కంప్లీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఒకసారి రివైజ్ చెప్తాను మీకు, ఎందుకంటే కొంత క్లారిటీ అనేది అవసరం. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు అంతగా దొరకదు, కాబట్టి మనం దీన్ని చాలా డీటెయిల్డ్గా చూస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు ఈ లైసెన్స్ పొందిన తర్వాత మీరు ఏం చేయగలరు? లైసెన్స్ పొందుతారు, అంత బాగానే ఉంది. లైసెన్స్ పొందిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రైట్, మీకు లైసెన్స్ పొందిన తర్వాత మీరు ఇండియాలో ఉండేటటువంటి ఈ ఏరోప్లేన్ కంపెనీ లేక మామూలుగా కమర్షియల్ ఎయిర్వేస్ ఉంటాయి కదా, లైక్ ఇండిగో, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇలాగా ఈ ఏ కంపెనీలో అయినా మీరు ఈజీగా ఉద్యోగం పొందవచ్చు. అయితే ఇక్కడితో ఎండ్ కాలేదు, ఉద్యోగం ఈజీగా పొందుతారు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫర్దర్గా ఇక మీరు ఈ కోర్స్ అయిపోయింది, అలాగే బీఎస్సీ ఏవియేషన్ కూడా పూర్తి చేశాము. తర్వాత మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, శాలరీస్ గురించి ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను వీడియో చివరిలో చెప్తాను. దానికన్నా ముందు మనం ఫస్ట్ ఇప్పటి వరకు కమర్షియల్ పైలట్ గురించి చూసాం. కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే ఎలాగా అనేది చూసాం. తర్వాత ఇంత ఖర్చు పెట్టలేం, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. సో కానీ నాకు మంచి నాలెడ్జ్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా నేను పైలట్ అవ్వగలనా? డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా నేను పైలట్ అవ్వగలనా అంటే ఖచ్చితంగా మీరు పైసా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా పైలట్ అవ్వగలరు. దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అదెలాగంటే సో ఇక్కడ చూడండి, హౌ టు బికమ్ ఏ పైలట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ముందే చెప్పాను, పైలట్ అవ్వాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కమర్షియల్ పైలట్, రెండోది వచ్చేసి ఇది అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వటం అనమాట. మీరు గనక చూసినట్లయితే కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే కాకుండా ఇండియన్ మిలిటరీ, ఇండియన్ నేవీ, తర్వాత ఇండియన్ పారామిలిటరీ, ఈ విభాగాల్లో కూడా పైలట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వటం అనేది కొంచెం కాదు, బాగా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్డిఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డిఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక అకాడమీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంటుంది. దీనిలో అడ్మిషన్ పొందటం వలన, ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ పొందటం వలన మీరు పైలట్ అవుతారు. కేవలం పైలట్ అవ్వటం మాత్రమే కాకుండా మీరు దీనికి అడ్మిషన్ పొందాలి, దీంట్లో అడ్మిట్ అవ్వాలి అంటే ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ యాజ్ యూజువల్
మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి ఉండాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు బైపీసీ అయినా నాన్ ఎంపీసీ అయితే ఇక్కడ స్పెషల్గా మీకు ఎంపీసీ కోర్సు చదివించరు. కేవలం ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే దీంట్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. సో అయితే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ట్రైన్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఇక్కడ మీకు అడ్మిషన్ పొందినప్పుడు ఆ అడ్మిషన్ అనేది అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. చాలా హై క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటుగా మీకు లైసెన్స్ ఎలాగూ వస్తుంది. లైసెన్స్తో పాటుగా ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు కనుక ట్రైనింగ్ అనేది పూర్తి చేసినట్లయితే మీకు పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తారు. మీకు ఇచ్చే ఉద్యోగం పేరేంటంటే కమిషన్ ఆఫీసర్, పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్గా మీకు అపాయింట్ చేస్తారు. అది మీరు ఈ టైటిల్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వీళ్ళు మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ ప్లేస్లో ఖాళీగా ఉంటే అక్కడ మీకు పైలట్గా అపాయింట్ చేస్తారు. సో ఒక్కసారి ఈ ఎన్డీఏలో అడ్మిషన్ పొందారు అనుకుంటే మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. అబ్సల్యూట్లీగా మీకు బంగారు భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. కానీ ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎంటర్ అవ్వటం కొంచెం ఎక్కువే కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. సో చాలా టఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అది ఎలాగా అంటే రైట్, మనం ఇక్కడ అసలు ఈ ఎన్డీఏలో అడ్మిషన్ మనం పొందాలి అంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్ బేసికల్లీగా ఈ కోర్ సబ్జెక్ట్స్ మీద రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ రిటన్ టెస్ట్ అనేది చాలా హై స్టాండర్డ్గా ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఎన్డీఏ ఒక రకమైనటువంటి చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్తో, ఎక్స్పర్ట్స్తో మీకు ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూని ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటాం. సో తర్వాత ఈ ఇంటర్వ్యూ అనేది మళ్ళీ 2 స్టేజెస్లో ఉంది. నేను ముందే చెప్పాను, ఎన్డీఏలో అడ్మిట్ అవటం కష్టం. సో కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఏమవుదు, ఫస్ట్ ఏంటంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ముందుకు వెళ్తారు. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏంటి, ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అనేది 2 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, ఆఫీసర్ ఇంటెలిజెంట్ రేటింగ్ అంటాం. ఫస్ట్ ఇంటర్వ్యూని ఫస్ట్ లెవెల్ని ఆఫీసర్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాం. దీంట్లో మీకు ఈ టెస్ట్ అనేది మీ యొక్క మెంటల్ క్యాపబిలిటీని, మీ యొక్క రేషనల్ థింకింగ్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. రెండోది ఏంటంటే ఈ రెండో టెస్ట్ అంటే ఇక్కడ రెండో టెస్ట్కి స్పెషల్ డాక్టర్స్ వస్తారు. వీళ్ళెవరు సైకియాట్రిస్ట్స్ అన్నమాట. మీ మెంటల్ క్యాపబిలిటీ ఎలాగుంది, ఎందుకంటే మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు అవసరం వచ్చినప్పుడు యుద్ధ విమానాలు అనేవి మీరు పైలట్గా పనిచేయవలసి ఉంటుంది. చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో, డేంజరస్ కండిషన్స్లో మీరు ఒక్కరే ఫ్లైట్లో ఎగిరి శత్రువుల్ని టార్గెట్ చేసి వాళ్ళని అంతం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు మెంటల్ పవర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మీ మెంటల్ పవర్తో పాటుగా ఐక్యూని కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా? అయితే ఓన్లీ ఇఫ్ యూ క్లియర్ ద ఫస్ట్ స్టేజ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ స్టేజ్. అంటే ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత, రిటన్ టెస్ట్ అనేది మీరు పాస్ అయితేనే సెకండ్ స్టేజ్ అయినటువంటి ఇంటర్వ్యూలోకి వస్తారు. రిటన్ టెస్ట్ క్వాలిఫై కాకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీగా మీరు రిటన్ టెస్ట్లో క్వాలిఫై కాలేదనుకోండి, మీకు ఇంకా ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే. ఈ 2 టెస్టుల తర్వాత మీకు ఇంకో టెస్ట్ అనేది ఉంటుంది, పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది అన్నిటికన్నా కష్టమైంది. ఇదేంటంటే మీరు అడ్మిషన్ పొందిన తర్వాత ఈ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.
pilot aptitude test. You can take the test only once. If you don't clear this in the first attempt, you are never eligible to appear for the flying branch again. సో రైట్, ఇక్కడ మీరు ఈ ఎన్డీఏకి అంటే ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకే ఒకసారి టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. మీరు ఈ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మీరు గనక ఫస్ట్ టైంలోనే క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే మీకు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఈ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో అంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా ఎన్డీఏలో పైలట్ కాలేరు, ఎయిర్ ఫోర్స్లో పైలట్ కాలేరు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అందుకే నేను ముందే చెప్పాను, ఎన్డీఏలో అడ్మిషన్ పొందటం కోర్సుని ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ పొందటం అనేది కష్టమైనటువంటి పని. కానీ ఒక్కసారి అనేది అడ్మిషన్ అనేది అయినట్లయితే ఖచ్చితంగా 100% మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, దాంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే సో మెడికల్ టెస్ట్ అనమాట. మెడికల్ టెస్ట్, సో ఒక మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో హైట్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. సో ఈ హైట్ ఎంత ఉండాలంటే 152 సెంటీమీటర్స్ ఉండాలి. 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అంటే 5 feet 1 inch సాధారణంగా వస్తుంది. 152 సెంటీమీటర్స్ హైట్తో పాటుగా ఐ సైట్ అనేది 6/6 ఉండాలి. 2 కళ్ళు కూడా 6/6 అనేది విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విజన్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మిమ్మల్ని ఆపేస్తారు. 6/6 ఐసైట్. సో హైట్ 152, ఆ హైట్కి తగినటువంటి వెయిట్ కూడా ఉండాలన్నమాట. సో ఇది మెడికల్ టెస్ట్ అన్నమాట. మెడికల్ టెస్ట్ అనేది ఈ మొత్తం ప్రొసీజర్లో, ఈ మొత్తం ప్రాసెస్లో మెడికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ మెడికల్ టెస్టే అన్నిటికన్నా ఈజీ. తర్వాత ఇంత కష్టంగా ఉంది కదా ఈ ఎన్డీఏలో అడ్మిషన్ పొందడం అనేది, ఇంత కష్టంగా ఉంది కదా. ఓకే, ఎన్డీఏలో అడ్మిషన్ పొందాలి అంటే బేసికల్లీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇందాక మనం చూసాం కదా, కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఏ విధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. ఈ ఎన్డీఏలో అడ్మిషన్ పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంపీసీ గ్రూప్ చదివించరు. అడ్మిషన్ అయిన తర్వాత మీకు అక్కడ 3 years కోర్స్ అనేది ఉంటుంది. ఈ 3 years కోర్సులో మీకు బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ అనేది వస్తుంది. దాంతోపాటుగా 100% క్వాలిటీ ట్రైనింగ్ అనేది పొందుతారు. దాంతోపాటుగా మీరు యుద్ధ విమానాల్ని నడిపేటటువంటి లైసెన్స్, ఆ శక్తి సామర్థ్యాలు పొందుతారు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గనక నాన్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కాలేరు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు గనక నాన్ ఎంపీసీ, మీరు గనక అంటే సిఈసి కానీ, హెచ్ఈసి కానీ, ఎంఈసి కానీ, బైపీసీ కానీ, ఇంకోటి కానీ మీరు ఈ గ్రూప్లో చదివి ఉన్నట్లయితే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఎయిర్ ఫోర్స్లో పైలట్ కాలేరు. అలాగని మీరు పైలట్ కాలేరా? ఖచ్చితంగా మీరు పైలట్ అవుతారు, కానీ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కాలేరు. ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. తర్వాత ఎన్డీఏలో అడ్మిషన్ పొందాలి అంటే మీకు 16.5 years మినిమం ఉండాలి. మ్యాక్సిమంగా 19 years ఉండాలి. మినిమంగా మీకు 16.5 years ఉండాలి, మ్యాక్సిమంగా 19 years ఉండాలి. సో రెండోది అతి ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎన్డీఏలో అడ్మిషన్ పొందాలి అంటే ఓన్లీ మేల్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అడ్మిట్ ఇన్ ఎన్డీఏ.
ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్లో ఇప్పుడే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉమెన్స్కి కూడా అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. సో కానీ నేను జనరల్ వ్యూలో చెప్తున్నాను, మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లై ఫర్ ఎన్డీఏ. సో ఇది ఎన్డీఏ ద్వారా అడ్మిషన్, ఎన్డీఏలో మనం అడ్మిషన్ పొందాలంటే కావలసినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్. ఓకే మనం ఎన్డీఏ ద్వారా ఎన్డీఏలో జాయిన్ అయ్యాం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అయ్యాం. సో 3 years అయిపోయిన తర్వాత మనం ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ యొక్క డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక చోట మనకి ప్లేస్మెంట్ ఇస్తారు. సో దాంతో పాటుగా మీరు యాజ్ ఏ మిలిటరీ పైలట్గా పనిచేస్తారు. అంటే మిలిటరీ పైలట్ అంటే ఏంటి? ఎయిర్ ఫోర్స్ పైలట్గా పనిచేస్తారు, ఆర్మీ పైలట్గా పనిచేస్తారు, నేవీ పైలట్గా పనిచేస్తారు. ఈ మూడు రకాల పైలట్స్గా పనిచేయాలి అంటే మీరు ఎన్డీఏలో అడ్మిషన్ పొందాలి. ఈ మూడిటిని సింగిల్ వర్డ్తో మనం చెప్పొచ్చు, మిలిటరీ పైలట్స్గా మారాలి అంటే. ఆ మిలిటరీ పైలట్స్ అంటే ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఈ 3 వింగ్స్లో పైలట్గా మారాలి అంటే మీరు ఎన్డీఏ ద్వారానే అవుతుంది. సో అలా కాకుండా మీరు ఒక కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే ఇందాక మనం చూసాం కదా. సో కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే మనం లైసెన్స్ అనేది ఉండాలి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. ఆ తర్వాత మనకు బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ అనేది ఉండాలి. దీంతో అంటే తర్వాత మనం ఇక్కడ మనం ఎన్డీఏలో మన వల్ల కాలేదు, మనం కమర్షియల్ పైలట్గా మారినప్పుడు మనకి రంగాల్లో చోట్ల మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అంటే జనరల్గా మనకందరికీ తెలిసిందే ఫస్ట్ వన్ ఏంటంటే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్. సో మనకి తెలిసినటువంటి ఎయిర్ ఇండియా కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఇలా ఉన్నాయి. ప్రైవేటు ప్రభుత్వ అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలో ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి జాబ్స్ కల్లా ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్, మీరు కనుక ఎన్డీఏ నుంచి చేస్తే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్లో మీకు వస్తుంది. అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంతో పాటుగా మీరు కమర్షియల్ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అయినట్లయితే మీరు కార్గో పైలట్ అవ్వచ్చు, లేక కార్గో కాకపోతే మీరు పాసింజర్ పైలట్ అవ్వచ్చు, లేకపోతే ఏరోడైనమిక్స్ అయినా అవ్వచ్చు. సో దీంతో పాటుగా లేటెస్ట్గా డ్రోన్ ప్రొవైడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, డ్రోన్లు ఉన్నాయి కదా, డ్రోన్స్ తయారు చేసే కంపెనీలో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ కమర్షియల్ పైలట్ అవ్వాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ మ్యాటర్. మినిమంగా మనకి 20 లక్షలు ఖర్చు అవుతుంది అని మనం చూసాము. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మనం అంత పెట్టుబడి పెట్టాం కదా, కోర్సు పూర్తి చేసిన తర్వాత మనకి ఎలాంటి శాలరీ ఉంటుంది? మనం ఒక కోర్సు చేస్తున్నామంటే బేసికలీగా మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే శాలరీ గురించి బాగా ఆలోచించాలి. సో ఈ శాలరీ మేటర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒక కమర్షియల్ పైలట్కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,77,539 రూపాయలు. ఇది 2019 ఆగస్టు డేటా ప్రకారం నేను చెప్తున్నాను. ఒక కమర్షియల్ పైలట్ అయినట్లయితే నెలకి శాలరీ వచ్చేసి పర్ యానం వచ్చేసి 1,77,559 రూపాయలు ఉంటుంది. సో ఇది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెష్గా మీరు పైలట్ జాబ్లో వెళ్ళినట్లయితే ఇది స్టార్టింగ్ శాలరీ. ఆ తర్వాత మీకు ఒక 2-3 years అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా కౌంట్ చేస్తారంటే ఫ్లయింగ్ అవర్స్ని ఎక్స్పీరియన్స్గా కౌంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు మిడ్ లెవెల్లోకి వస్తారనమాట. అలా కాకుండా మీకు ఒక 5000 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్పుడు సీనియర్ పైలట్ అవుతారు. సో ఒక మిడ్ లెవెల్ పైలట్కి, కమర్షియల్ పైలట్కి శాలరీ చూడండి 23,63,300.
ఇది మిడ్ లెవెల్, అంటే మీరు పైలట్ అయిన తర్వాత మీకు ఫ్లయింగ్ అవర్స్ పెరుగుతున్న కొద్దీ మీకు శాలరీ అనేది పెరుగుతుంది. అలా కాకుండా సీనియర్ పైలట్ అయినట్లయితే 1,45,414 పోనీ 1 కోటి రూపాయలు తీసుకుందాం. ₹1,00,00,000 అనేది సంవత్సరానికి ₹1,00,00,000 మీ శాలరీ అవుతుంది. ఈ సంవత్సరానికి ₹1,00,00,000 ఎప్పుడు అవుతుంది అంటే మీకు శాలరీ అనేది మీ యొక్క ఫ్లయింగ్ అవర్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫ్లయింగ్ అవర్స్ పెరుగుతూ ఉండాలి, మీకు మంచి ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇది కమర్షియల్ పైలట్ యొక్క శాలరీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ పైలట్స్, అంటే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇందాక చూసాం కదా, ఆ ఎన్డీఏ ద్వారా పైలట్గా మారినప్పుడు మీకు ఇది ఫస్ట్ వన్ ఏంటంటే మిలిటరీ పైలట్స్ అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈ శాలరీ ఒకటే కాకుండా మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి, చాలా 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 ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం శాలరీస్ గురించి చూసినట్లయితే ఒక మిలిటరీ పైలట్కి శాలరీ స్టార్టింగ్లో 7 లక్షలు ఉంటుంది. 7 లక్షలు ఉంటుంది. సో మిడ్ లెవెల్కి వచ్చేటప్పటికి 10 లక్షలు అవుతుంది. తర్వాత వచ్చేసి 20 లక్షల శాలరీ అనేది మారుతుంటుంది. సో ఇక్కడ మీరు మిలిటరీ పైలట్ అవ్వటం అనేది, ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వటం అనేది శాలరీ కన్నా ఆ రెప్యుటేషన్, ఆ హానర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటుగా మీరు ఇవి ఏమీ కాకుండా ప్రైవేట్ పైలట్స్, ఒక రకమైనటువంటి పైలట్స్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే జస్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసేసి పైలట్ లైసెన్స్, ఇందాక చూసాం కదా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందుతారు. వీళ్ళు అప్పుడప్పుడు అర్జెన్సీలో వీళ్ళని పైలట్గా నియమించుకుంటూ ఉంటారు. వీళ్ళకి కూడా మంచి శాలరీయే ఉంటుంది. వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. సో వీళ్ళకి మిడ్ లెవెల్ శాలరీ వచ్చేసి 5 లక్షల నుంచి 8 లక్షలు ఉంటుంది. సీనియర్ లెవెల్కి వచ్చేసి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు శాలరీ అనేది ఉంటుంది. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు శాలరీ అనేది ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే పైలట్ అవ్వటం ఎలా. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, ఇంటర్మీడియట్ అర్హతతో పైలట్ అవ్వటం ఎలా అనేది చూసాం. అయితే ఇక్కడ బీఎస్సీ అంటే డిగ్రీతో కూడా పైలట్ అవ్వచ్చు. అంటే ఇంటర్మీడియట్ మామూలుగా ఎంపీసీ చదివేసి మన ఏరియాలోనే డిగ్రీ బీఎస్సీ ఏదో చదివేసిన తర్వాత కూడా మామూలు బీఎస్సీ, సాధారణ బీఎస్సీ చదివిన తర్వాత కూడా పైలట్ అవ్వచ్చు. అది ఎలాగా డిగ్రీతో పైలట్ అవ్వటం ఎలా అనేది, ఆ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంగ్త్ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, సో కమర్షియల్ పైలట్ మరియు ఎన్డీఏ ద్వారా ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, మిలిటరీలో పైలట్ అవ్వటం ఎలా అనేది ఈ టాపిక్ని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈవెన్ దో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కమెంట్కి రెస్పాండ్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.